ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఎవరైతే సెకండ్ టెట్ అనేది మనకి ఈ 2024 లోపల సెకండ్ టెట్ అయితే మనకు గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఆ టెట్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రావడం జరిగిందనమాట. కంప్లీట్గా ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మనకు వెబ్సైట్లో ఇంకా అందుబాటులో రాలేదు, కానీ నార్మల్గా పీడిఎఫ్ రూపంలో అయితే మనకు అందుబాటులోకి అయితే వచ్చింది. కంప్లీట్గా వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తారనమాట. ఇప్పుడైతే నేను ఆ పీడిఎఫ్ని మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఎవరికి ఇక్కడ ఉన్నాయి అనేది క్లారిటీగా అయితే మీరు చూసుకోండి. నేను పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. నేను నార్మల్గా అయితే ఖచ్చితంగా ఇప్పుడు మొత్తంగా పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. మీ షెడ్యూల్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అనమాట. ప్రిపేర్ అయ్యే వ్యక్తులందరికీ ఆల్ ది బెస్ట్ నా తరపు నుంచి. ఎగ్జామ్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ రోజు వచ్చింది ప్రెస్ నోట్ అనేది, కాబట్టి మీకు అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ అపియరింగ్ ఎట్ TG TET 2024 సెకండ్ అనమాట ఆర్ ఇయర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ the online examination shall be held for 10 days in 20 సెషన్స్. అంటే మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి 2024 సంబంధించి సెకండ్ టెట్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన టెట్ని 10 రోజుల వ్యవధి లోపల కండక్ట్ చేస్తారు. 20 సెషన్స్ అంటే మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ సెషన్ ఒకటి, 2 విధాలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి జనవరి 2 నుంచి జనవరి 20 వరకు, అంటే జనవరి 1 అంటే ఇక్కడ ఉంది కదా మనకు 2025 అంటే 2025 సంవత్సరంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ సెషన్ చూసుకున్నట్లయితే మనకు 9 AM నుంచి 11:30 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. అదే సెకండ్ సెషన్ చూసుకున్నట్లయితే మనకు 2 నుంచి అంటే 2 PM నుంచి 4:30 PM వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 days లోపల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ టైం టేబుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. నేను ఇక్కడ మార్క్ చేస్తాను. జనవరి 2కి స్టార్ట్ అవుతుంది అనమాట. జనవరి 2 నుంచి మనకు ఫస్ట్ రోజు వచ్చేసరికి 9:30 AM నుంచి అంటే పేపర్ 2 వాళ్ళకు కండక్ట్ చేస్తున్నారు. 9:30 AM ఫస్ట్ సెషన్. సోషల్ స్టడీస్ వాళ్ళకు EMTM 2 మీడియం వాళ్ళకు కండక్ట్ చేస్తున్నారు. ఏ డిస్టిక్ వాళ్ళకంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాన్, తర్వాత జోగులాంబ, గద్వాల అనమాట. ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే మనకు 2 జనవరి ఫస్ట్ సెషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత సెకండ్ సెషన్లో చూసుకున్నట్లయితే మనకు 2 నుంచి 4 PM వరకు సోషల్ స్టడీస్, EM అండ్ తెలుగు మీడియం ఇక్కడ మనకు మార్క్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మనకు కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, అది వికారాబాద్ అనమాట. సోషల్ స్టడీస్ వాళ్ళకైతే సెకండ్ రోజు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు 5th జనవరి రోజు మనకు 9 AM నుంచి 11:30 AM వరకు మార్నింగ్ ఫస్ట్ సెషన్ వచ్చేసరికి సోషల్ స్టడీస్ వాళ్ళకు డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి మనకు చూడండి మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, తర్వాత నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్ వీళ్ళకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకు సెకండ్ సెషన్లో మ్యాథ్స్ అండ్ సోషల్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. వచ్చేసరికి జనవరి 5th రోజు నాగర్ కర్నూలు, నల్గొండ, నిజామాబాద్ వాళ్ళకి అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే పేపర్ 1 8th జనవరి రోజు పేపర్ 1 కండక్ట్ చేస్తున్నారు. వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం TM ఇద్దరికి, EMTM 2 వాళ్ళకు. 8th జనవరి చూసుకున్నట్లయితే మనకు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టు చూడండి ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా హన్మకొండ, హైదరాబాద్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు జనవరి 8th రోజు చూసుకున్నట్లయితే సెకండ్ సెషన్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1 వాళ్ళకు EMTM వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి EMTM అందరికీ కామన్. మీడియం వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే జగిత్యాల, జనగాం, తర్వాత జోగులాంబ, గద్వాల్, తర్వాత కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇక్కడ నార్మల్గా చెప్తున్నాను అంతే మీకు. తర్వాత చూసుకున్నట్లయితే 9th జనవరి రోజు నుంచి మనకు ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు ఫస్ట్ పేపర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సెకండ్ సెషన్లో మనకు హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, మరాఠీ, బెంగాలీ, గుజరాత్ ఈ మీడియంస్ వాళ్ళకు 9th జనవరి ఆఫ్టర్నూన్ సెషన్ లోపల ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు రాసుకోవచ్చు. తర్వాత జయశంకర్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు, EMTM వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు పీడిఎఫ్లో, క్లారిటీగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తర్వాత 11th నుంచి 20 వరకు ఇక్కడ చూసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. సేమ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ చూసుకోండి, మీ టైమింగ్ చూసుకోండి. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకోవాల్సింది మీ డిస్ట్రిక్ట్ ఫస్ట్. మీ డిస్ట్రిక్ట్ చూసుకున్న పేపర్ 1 మీరు పేపర్ 2 చూసుకొని మీ సబ్జెక్ట్ ఏదో చూసుకొని మీరు ఆ డిస్ట్రిక్ట్ రోజు అంటే ఆ డేట్ రోజు మీరు
ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాలి. మనకు హాల్ టికెట్ కూడా ఇష్యూ అవుతుంది అనమాట. హాల్ టికెట్ ఇష్యూ అయినప్పుడు కూడా నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఈ పీడిఎఫ్ని కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లారిటీగా చూసుకొని, నేను ఈ వీడియో మొత్తం అన్ని చదివే వరకు మనకు లేట్ అవుతుంది కాబట్టి నేను నార్మల్గా జస్ట్ సింపుల్గా చెప్తున్నాను అనమాట. పీడిఎఫ్లో చూసినట్లయితే మనకు ఫస్ట్ డేట్ మెన్షన్ చేస్తారు, తర్వాత షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఉంటుంది అనమాట అక్కడ. తర్వాత ఇక్కడ టైమింగ్ ఉంటుంది, సెకండ్ తర్వాత పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీ ఈ సబ్జెక్ట్ లేదనుకోండి, ఇక్కడ పేపర్ 1 వాళ్ళు అనమాట. పేపర్ 1 వాళ్ళకు సబ్జెక్ట్స్ అన్ని కామన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకు మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత EMTM వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళ డిస్ట్రిక్ట్స్ ఏవి రాయొచ్చు, ఆ రోజు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళ కండక్ట్ చేస్తున్నారో ఈ పీడిఎఫ్లో అయితే క్లారిటీగా ఇచ్చారనమాట. పీడిఎఫ్ని జాగ్రత్తగా చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అనమాట. ఈ విధంగా మీకు ఈ వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.